పరాభవనామ సంవత్సరములో ద్వాదశ రాశి వారి యొక్క ఫలితాల్లో వృషభ రాశి. వృషభ రాశి వారి యొక్క ఆదాయం 5, వ్యయము 14, రాజ్యపూజం 5, అవమానము 4. ఇక వృషభ రాశి వారి యొక్క గ్రహచార గోచారాలన్నీ కూడా చూసినట్లయితే అష్టమ లాభాధిపతి అయినటువంటి ధన సంపత్తు కుటుంబకారకుడైన గురుడు 2వ స్థానము 3వ స్థానాలందు సంచారము. శని లాభంలో ఉండ చేత ఈ గ్రహ సముదాయముచే జీవితములో ఎంచదగిన కాలముగా ఉంటుందని చెప్పుకోవచ్చు. సంసార జీవితంలో ఆనందము, ఉత్సాహ ప్రోత్సాహాలు, మనోనిశ్చిత కార్యాలు నెరవేరుట, స్థిరాస్తిని వృద్ధి చేసుకోగలుగుతారు. భూ గృహ జీవితానందము, పదవులు, బహుమానాలు పొందుతారు. అధికార అనుగ్రహం, విలువైనటువంటి వస్తువులు కొనుగోలు చేస్తారు. కొన్ని విషయాల్లో అపనిందలు, అనుగ్రహం, విలువైన వస్తువులు కొనుట, కొన్ని విషయాల్లో జాగ్రత్తగా ఉండడం చాలా మంచిది. ఆకస్మిక నిర్ణయాల వల్ల బుద్ధి చాంచల్యం, ఇతరుల వల్ల మోసపోవుట, ఆందోళన, ధన నష్టము, బంధువుల వల్ల దుఃఖము, మాతృంశ సూతకములు, వాహన ప్రమాదాలు, కొన్ని సందర్భాల్లో వాహన ప్రమాదాలు కూడా తప్పవు. విదేశీ ప్రయాణముల ఉన్నవారికి అంత అనుకూలత, తర్వాత వీసాలు లభించును. నూతన వ్యాధులు, భయాందోళన కలిగించు సంఘటనలు, ప్రయాణాలందు ఆరోగ్య భంగములు, అలసట, భార్యకు స్వల్పంగా ఆరోగ్య భంగములు, ఆపరేషన్ జరుగుట, వృధాగా కాలక్షేపం చేయుట, మనోదుఃఖములు, సోదర మూలక విరోధాలు, నేత్ర ఉదర సంబంధ వ్యాధులు, మిత్ర విరోధాలు కలుగును. కుటుంబంలో వివాహాది శుభకార్యాలు చేయగలుగుతారు. కొన్ని విషయాలు చాలా జాగ్రత్తగా వ్యవహరించాలి. మీ తెలివితేటలు ఎత్తుగడలతో కొన్ని కార్యాలు సాధించగలుగుతారని చెప్పుకోవచ్చు. ఈ సంవత్సరం అంతా కూడా ఉద్యోగకారకుడైనటువంటి శని లగ్న వీక్షణ వల్ల విదేశాల్లో ఉద్యోగాలు చేయువారికి మంచి యోగకాలంగానే చెప్పుకోవచ్చు. విదేశాలకు వెళ్ళటకు ప్రయత్నములు చేయవారికి మంచి ఫలితాలు వస్తాయి. కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల్లో పనిచేయే వారికి ఆకస్మిక బదిలీలు, అధికారుల వల్ల కొన్ని సందర్భాల్లో ఇబ్బందులు, పర్మనెంట్ కాని వారికి పర్మనెంట్ అవుతుంది. ప్రైవేటు సంస్థలో పనిచేయవారు వేరో కంపెనీకి మారుతారు. అదేవిధంగా అన్ని రంగాల ఉద్యోగాలకు గృహ మార్పులు, మొత్తం మీద ఉద్యోగాలు చేయవారికి కొద్దిగా అనుకూలంగానే ఉందని చెప్పుకోవాలి వృషభ రాశి. అదేవిధంగా వృషభ రాశిలో ఉన్నటువంటి రాజకీయ నాయకులకు అంత అనుకూలంగానే ఉంటుంది. ప్రజల్లోనూ అధిష్టానంలోనూ మంచి ప్రేమ, గౌరవం లభిస్తుంది. కనీసం పదవులైనా పొందగలుగుతారు. ఉన్నత పదవులు లభిస్తాయి. ప్రజల్లో విజయం, ధనము మంచి నీళ్ళ వలె ఖర్చు పెడతారు. స్థిరాస్తిని కోల్పోవలసి వస్తుంది. ఎన్నికల్లో మొత్తం మీద విజయాన్ని సాధించగలుగుతారు. మీతో తిరిగిన వారే మీకు అన్ని విధాలుగా సహాయ సహకారాలు అందిస్తారు. జీవితం అంతా కూడా హుందాగా సాగిపోతూ ఉంటుంది. ఈ సంవత్సరం కళాకారులకు కొంత పర్వాలేదు. శుభ మిశ్రమ ఫలితాలుగా ఉంటాయి. ప్రభుత్వ సంబంధ అవార్డులు, రివార్డులన్నీ కూడా పొందగలుగుతారు. సినిమా, టీవీ, నాటక రంగాలు ఉన్నటువంటి గాయకులకు, కవులకు, సంగీత కళాకారులకు నూతన అవకాశాలు లభిస్తాయి. మీ కృషి పట్టుదలతో కొన్ని అవకాశాలు వచ్చి విజయవంతంగా సాగుతాయి. ఈ సంవత్సరము వ్యాపారస్తులకంతా కూడా బాగానే ఉంటుంది. హోల్సేల్, రిటైల్ వ్యాపారస్తులకు, రిటైల్ రంగంలో ఉన్నవారికి బాగా అనుకూలమైనటువంటి కాలమని చెప్పుకోవాలి. నూతన వ్యాపారాలు ప్రారంభిస్తారు. జైంట్ వ్యాపారస్తులకు నష్టాలు మాత్రం
కొన్ని సందర్భాలు తప్పవు. భాగస్వామితో విభేదాల వల్ల విడిపోతారు. సరుకులు నిల్వ చేయు వారికి పట్టిందల్లా కూడా బంగారమా అన్నట్లుగా ఉంటుంది. రియల్ ఎస్టేట్ వ్యాపారులకు అంతంత మాత్రమే నూతన కాంట్రాక్టులు లభిస్తాయి. ఈ సంవత్సరము విద్యార్థులకు సామాన్య ఫలితాలు, శ్రమకు తగ్గ ఫలితం ఉండకపోవచ్చు. ఆశించిన మార్కులు పొందలేకపోతారు. చదువులపై శ్రద్ధ పెరుగును. విదేశీ ప్రయాణాలు కలిసి వస్తాయి. ఇంజనీరింగ్, మెడికల్, బీఈడి, లాసెట్, పాలిటెక్నిక్ మొదలగు ఎంట్రన్స్ పరీక్ష వ్రాయు వారికి కావలసిన సీట్లను పొందగలుగుతారు. క్రీడాకారులకు కొంత మేలు జరుగుతుంది. జాతీయ జట్లకు ఎంపిక అవుతారు. ఇక ఈ సంవత్సరం అంతా కూడా శని 2 పంటలు మంచి దిగుబడి వస్తుంది. అయినా ఆశించిన ఆదాయం రాదు. ప్రకృతి వైపరీత్యముల వల్ల చేతికి అందినట్లే అంది జారిపోతూ ఉంటాయి. రుణాలు తీర్చగలుగుతారు. గృహంలో శుభకార్యాలు కలిసి వస్తాయి. కౌలుదారులకు కొద్దిగా కష్టతరంగా ఉంటుందని చెప్పుకోవాలి. ప్రభుత్వ సహాయాలు అందకపోవచ్చును. చేపలు, రొయ్యలు, చెరువుల వారికి సంవత్సరం అంతా కూడా మిశ్రమ ఫలితాలుగా ఉంటాయి. ఇక ఈ సంవత్సరం అంతా కూడా వృషభ రాశి స్త్రీలకు అనుకూలంగా ఉండును. భార్యాభర్తల మధ్య స్వల్పంగా అభిప్రాయ భేదాలు వచ్చినా కూడా మీదే పై చెయ్యి అన్నట్లుగా ఉంటుంది. అందరూ కూడా మీ మాట ప్రకారమే నడుచుకుంటారు. కుటుంబ సౌఖ్యము, విలువైన వస్తువులన్నీ కూడా సమకూర్చుకోగలుగుతారు. కొన్ని వస్తువులు చేజారిపోతాయి. సంతానం వల్ల కొన్ని సందర్భాలు ఇబ్బందులు తప్పవు. నూతన వ్యాధులు, గర్భ సంబంధమైనటువంటి వ్యాధులు, లోపల నలత, గతంలో విడిపోయిన భార్యాభర్తలు కూడా కలిసే అవకాశాలు ఉన్నాయి. కోర్టు వ్యవహారాల్లో వ్యతిరేకత, ఉద్యోగాలు చేసేవారికి అధికారుల వల్ల కొన్ని ఇబ్బందులు రావచ్చును. మొత్తం మీద ఈ రాశి స్త్రీ పురుషాదులకు శుభ మిశ్రమ ఫలితాలుగా ఉంటాయి. కొంతమందికి అనుకూలంగా ఉంటుంది, కొంతమందికి అనుకూలత మీ శక్తి సామర్థ్యాల వల్ల బాగా పనిచేస్తాయి. ఏ పని తలపెట్టినా కూడా శ్రమతో విజయాన్ని సాధించగలుగుతారు. సంఘంలో జీవనమంతా కూడా సరదాగా గడిచిపోతుంది. ఇక ఈ వృషభ రాశి వారందరూ కూడా మంగళవార నియమాలు పాటించండి. సోమవారం రోజున మీకు దగ్గర ఉన్నటువంటి పంచాయత దేవాలయం కానీ ఆ శివుని యొక్క దేవాలయానికి వెళ్ళి కూడా చక్కగా పంచామృతాలతో అభిషేకం చేసుకున్నట్లయితే దోషము తగ్గుముఖం పట్టి శుభాన్ని చేకూర్చే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. ఈ విధంగా వృషభ రాశి వారి యొక్క ఫలితాలు. శుభం భూయాత్.